హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ఇంటర్మీడియట్ రిజల్ట్స్కి సంబంధించి ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది. అలాగే ఇంటర్ ఫలితాలు ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అలాగే ఈ యొక్క పేపర్ కరెక్షన్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అనే డీటెయిల్గా మీరు ఈ వీడియోలో అయితే తెలుసుకోవచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. ఇంటర్ రిలేటెడ్ అప్డేట్స్ అండ్ ఈఏపీ సెట్ ఎంసెట్ రిలేటెడ్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్లో తెలుసుకోవచ్చు అనమాట. అయితే మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇవాళ మార్నింగ్ అయితే రావడం అయితే జరిగింది న్యూస్ పేపర్స్లో. అయితే మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు, వాట్సాప్లోనే ఇంటర్ ఫలితాలు అంటే మీరు ఆన్లైన్లో కాకుండా వాట్సాప్లో కూడా మీ డీటెయిల్స్ ఇచ్చి డైరెక్ట్గా 20-30 మినిట్స్ తర్వాత రిజల్ట్స్ రిలీజ్ అయిపోయిన తర్వాత మీ రిజల్ట్స్ అయితే చెక్ చేసుకోవచ్చు అనేది వీళ్ళు క్లియర్ చెప్తున్నారు. అయితే ఇక్కడ చూసుకోవచ్చు, జవాబు పత్రాలు మూలాకాన్యం ఇక్కడ చూసుకోవచ్చు. ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు 2 ఏళ్ళు కలిపి మొత్తం 10 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఈ నెల 17వ తేదీన పరీక్షలు అయితే ముగిశాయి. మార్చి 19వ తేదీ నుంచి జవాబు పత్రాలు కరెక్షన్ అనేది స్టార్ట్ అయిపోయింది. మార్చి 19th స్టార్ట్ అయింది అండ్ ఏప్రిల్ 10వ తేదీ వరకు ఈ కరెక్షన్ అనేది జరుగుతుంది అనేది క్లియర్గా వీళ్ళు చెప్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఏప్రిల్ 10th లోపు మనకు మ్యాక్సిమం కరెక్షన్ అయిపోతుందని చెప్తున్నారు. ఇక ఏప్రిల్ 3వ వారంలో ఫలితాలు విడుదల చేసే సన్నాహాలు చేస్తున్నారు. అయితే మనకి ఇంటర్ రిజల్ట్స్ వీళ్ళు క్లియర్గా ఇక్కడ ప్రొవైడ్ చేసిన ప్రకారం మనకి ఏప్రిల్ 3rd వీక్లో ఈ యొక్క ఇంటర్ రిజల్ట్స్ రిలీజ్ అయిపోతున్నాయి. ఓకేనా? మూలాంకనం కోసం రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాలు కలిపి మొత్తం 25 సెంటర్లు ఏర్పాటు చేశారు. అయితే అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఏజెన్సీ ప్రాంతం కావడంతో ఆ జిల్లాలో ఉన్న పేపర్లు అనకాపల్లి, రాజమండ్రి పరిధిలో మూలాంకనం చేయబడుతున్నారు. టోటల్ ఇక్కడ చూసుకోవచ్చు, మూలాంకనం ఇతర అవసరాలు కలిపి మొత్తం సుమారు 20,000 మంది సిబ్బంది రోజు విధులు ఉంటున్నారని ఇంటర్ బోర్డు అధికారులకు పేర్కొన్నది. టోటల్గా మనకు రోజుకి 20,000 మంది స్టాఫ్ అయితే ఈ కరెక్షన్ అయితే జరుగుతుందన్నమాట. ఏప్రిల్ మనకి 3rd వీక్ అయితే రిజల్ట్స్ అయితే రాబోతున్నాయి అండ్ మనకి రోల్ నెంబర్తో మీ రిజల్ట్స్ అయితే చెక్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఫలితాలు 2 విధాలుగా చూసుకోవచ్చు. అయితే మనకి వాట్సాప్ గ్రూప్లో కూడా కూటమికి సంబంధించి ప్రభుత్వం వాట్సాప్ గ్రూప్ ఏదైతే క్రియేట్ చేసిందో అందులో మీ డేటా అనేది ఏదైతే 10th క్లాస్కి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వగానే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ బట్టి మీ రిజల్ట్స్ అయితే రాబోతున్నాయి అనేది వీళ్ళు చెప్తున్నారు. ఇంకా ఫలితాలు విడుదలైన వెంటనే 20 నుంచి 30 నిమిషాల్లో మీ రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు అనేది వీళ్ళైతే క్లియర్గా మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది. మనకి ఏప్రిల్ 10వ తారీఖు లోపు కరెక్షన్ అనేది జరిగిపోతుంది. ఏప్రిల్ 3rd ఇక్కడ మనకి 3వ వారంలోనే రిజల్ట్స్ అయితే రాబోతున్నాయి. ఇదే ఇంటర్కి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.